ప్రజాశాంతి పార్టీ పెట్టి 16 సంవత్సరాలు కావస్తున్నా కనీసం ఇప్పటి వరకు ఒక్క సీటు సాధించడం పక్కన పెడితే ఇప్పటి వరకు చాలామందికి ఆయన పార్టీ ఇది అని కూడా తెలియదు. అందుకే కొంతమంది కేఏ పాల్ రాజకీయాన్ని ఒక ముసుగులా ఒక షీల్డ్లా వాడుకుంటున్నారని అంటున్నారు. నిజంగానే ప్రజలకు సేవ చేయడానికి పార్టీ పెట్టాడా లేక ఇంకేదైనా మతలబు దీనిలో ఉందా? రీజన్ ఏంటంటే కేఏ పాల్ ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని వదిలిపెట్టలేదు. అందరినీ ఒక రేంజ్లో ఆడేసుకున్నాడు, పిఎంతో సహా కలిపి. బట్ ఇప్పటి వరకు ఈయన మీద ఎవరు యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ సంగతి పక్కన పెడితే ఒక్కరు కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. ఎందుకు? రీసెంట్గా చూస్తే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఏదో మాట్లాడారని నైట్కి నైటే ఛానల్ ఓనర్ని లోపలేసి డీసీఎం వ్యాన్లో కంప్యూటర్లు ఎత్తుకెళ్ళిపోయారు పోలీసులు. నానా హంగామా చేశారు. మరి వాట్ అబౌట్ కేఏ పాల్? కానీ ఇప్పటి వరకు నిధుల సేకరణ విషయంలో ఎలాంటి అధికారిక చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. పబ్లిక్గానే నేను రాష్ట్రానికి ఇన్ని వందల కోట్లు తీసుకురాగలను అని చెబుతున్నా ఎవరికి డౌట్ రావడం లేదు. ఆర్ ఎల్స్ ఈ బడా నాయకులకు ఈయన ఏమైనా బినామీగా ఉన్నాడా? అంటే కేఏ పాల్ చారిటీని నడిపిస్తున్నాడు, సో దాని ద్వారా ఏమైనా లావాదేవీలు నడుస్తున్నాయా అని ఏమో, ఇట్స్ అ డౌట్. ఇలా చెప్తున్నందుకు నన్ను ఏమీ వేసుకోవద్దు మీరు. ఈ డౌట్ కొంతమందికి ఉన్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని అండ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మొదటిగా ఏ నాయకుడైనా ప్రజల జీవితాల్ని, దేశ సంక్షేమాన్ని ముందుగా ఆలోచించాలి. కానీ కేఏ పాల్ మాత్రం తన ప్రచారం కోసం, తన పేరు చాటుకోవడానికి ఎప్పుడూ తనను తాను హీరోలా, ఆపద్ బాంధవుడిలా చూపించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది బలహీనత కాదు, ఇది అసమర్థత.